ఆత్మకూరు బాలచంద్రుడు డెవలప్మెంట్ సొసైటీ అనే దాన్ని నేను ఏర్పాటు చేశాను. నేను కడప జిల్లాలో 5 సంవత్సరాలు మైదుగుడి డిపోలో కండక్టర్గా పనిచేశాను. తర్వాత నెల్లూరు 1 డిపో 2 డిపోలో 18 ఏళ్ళు పనిచేశాను. 2019లో రిటైర్డ్ అయినాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆత్మకూరు బాలచంద్రుడు డెవలప్మెంట్ సొసైటీ అనే దానిని రూపొందించి 7 మంది కమిటీ సభ్యులు ఉంటారు. వాటిలో నేను అధ్యక్షుడిని. ఇది ఇయర్లీ ఆడిటింగ్ జరుగుతుంది. రెన్యువల్ చేస్తూ ఉండాలి. 3 ఇయర్స్ తర్వాత ప్రధానమంత్రి ఆమోదంతో వరల్డ్ లెవెల్లో ఫండ్స్ తీసుకొని ఈ సొసైటీని డెవలప్ చేయొచ్చు. ఇది సేవా కార్యక్రమాలు వచ్చే ఫండ్స్ ఇయర్లీ 2 ప్రోగ్రామ్ చేయాలి. ఈ 100 రూపాయల సభ్యత్వం అనేది ఎప్పటికీ శాశ్వతంగా నా తరం కాదు, ఎన్ని తరాలు పోయినా కానీ ఈ 100 రూపాయల సభ్యత్వం ఫీజు ఎవరు వాడుకునేదానికి లేదు. దీని మీద వచ్చే వడ్డీ మాత్రమే వాడాలి పేదలకి అనేటువంటిది రూపొందించాను. కాబట్టి ఎవరైనా కానీ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఈ ఆత్మకూరు బాలచంద్రుడు డెవలప్మెంట్ సొసైటీకి డైరెక్ట్ ఆన్లైన్లో అమౌంట్ వేయవలసిందిగా కోరుతున్నాను. లేదు డైరెక్ట్ ఒకవేళ ఆన్లైన్లో వేయని పక్షంలో నా నెంబర్ చెప్తాను. నా నెంబరు వాట్సాప్ ఫోన్పే నెంబరు 9493911895. ఈ నెంబర్కి మీరు పంపగలిగితే నేను మీకు రసీదు రాసి మీకు వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తాను. ఇయర్లీ 2 ప్రోగ్రామ్ చేస్తూ దీన్ని డెవలప్ చేస్తాము. అందులో నేను ఏం నిర్ణయించానంటే ఇవి మొత్తం బుక్స్ అనేది రసీదులు అనేది 10 బుక్స్ కొట్టించాను. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి దీన్ని డెవలప్ చేయాలని అనుకుంటే ఒక్క పుస్తకాన్ని 100 మంది సభ్యులను చేర్పించి 100 అమౌంట్లు మీరు ఈ సొసైటీకి రూపకల్పన చేసి పోరాడి దీన్ని హెల్ప్ కానీ చేస్తే మీకు 7 మంది సభ్యు కమిటీలలో మిమ్మల్ని ఒక సభ్యునిగా తీసుకుంటానని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా కానీ ఇంట్రెస్ట్గా పాల్గొనే వాళ్ళు ఉంటే నా ఫోన్ నెంబర్కి చెప్తే నేను 2 రసీదు బుక్కులు మీకు పంపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సొసైటీలో మెంబర్గా చేరవలసిందిగా నా యొక్క మనవి. కాబట్టి ఎంతమంది చేరినా కానీ ఈ ఫండ్ అనేది ఎప్పటికీ నా తదనంతరము ఇవి రిసిప్ట్ అనేది 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది, ఫిక్స్డ్ రూపంలో ఉంటుంది. వడ్డీ మాత్రమే ఉపయోగించినట్టుగా దీన్ని బయలా రూపొందించాను. ఈ సేవా కార్యక్రమాలు ఫండ్స్ వచ్చిందని సేవ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రజలు ఎవరైనా కానీ నాకు సహకరించే వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి డైరెక్ట్ ఆన్లైన్లో మీరు పంపవలసిందిగా కోరుచున్నాను.